హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఎలక్ట్రానిక్స్ తెలుగు. సో ఈ వీడియోలో థెవెనిన్స్ థియరం మీద ఒక ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం అయితే చూడండి ఇది, అండ్ క్వశ్చన్ చూడండి. ద థెవెనియన్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ లుకింగ్ ఇంటూ ఎక్స్ అండ్ వై దగ్గర మనకు థెవెనియన్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి ఎలా ఉందండి. ఇక్కడ డిపెండెంట్ సోర్స్ ఉంది. ఎందుకు ఇది డిపెండెంట్ సోర్స్ అంటే ఇక్కడ 2i అని ఉంది. i ఇక్కడ ఉంది కాబట్టి ఈ వోల్టేజ్ సోర్స్ అనేది 2 times of i అన్నాడు. 2 times of i అంటే ఈ i ఎంత వాల్యూ అయితే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ i అనేది 3 amperes కరెంట్ అంటే ఈ 2 into 3 = 6 volts అనేది దీని మీద డిపెండ్ ఉంది. ఒకవేళ ఈ i అనేది 2 volts అనుకోండి, 2 into 2 which is 4 volts అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఈ i అనేది ఈ వోల్టేజ్ సోర్స్ అనేది ఈ i అనే కరెంట్ మీద, ఈ బ్రాంచ్లో i అనే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ డిపెండెంట్ సోర్స్ ఉంది, ఇక్కడ ఒకటి ఇండిపెండెంట్ సోర్స్ ఉంది. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. ప్రాబ్లమ్స్ విత్ డిపెండెంట్ సోర్సెస్, సెకండ్ కేసులో ఏంటంటే ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ అండ్ ఇండిపెండెంట్ సోర్సెస్. ఇది కేస్ 2 ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ ఇండిపెండెంట్ సోర్స్ ఉంది, డిపెండెంట్ సోర్స్ ఉంది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే రిలేటెడ్ టు కేస్ 2, సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ సోర్సెస్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో నేను సర్క్యూట్ రీడ్రా చేస్తున్నాను. ఇది మన ఒరిజినల్ సర్క్యూట్. VTH కనుక్కోవాలి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ రెసిస్టెన్స్, 1 ohm source and a current source and a 2 ohm connected with a dependent source. So this is dependent source, plus minus 2y. Here the current is I. Here this is 1 ohm. This is 1 ohm. This is 2 ampere current and this is 2 ohm. Okay. ఈ టెర్మినల్స్ x and y అన్నమాట. ఈ x and y దగ్గర మనం VTH కనుక్కోవాలి. సో ప్లస్ మైనస్ VTH. ఆల్రెడీ ఇవి ఓపెన్ సర్క్యూట్ కాబట్టి మనం ఇంకా ఇది ఇక్కడే డైరెక్ట్గా కనుక్కోమన్నాడు. సో మనం ఓపెన్ సర్క్యూట్ చేయాల్సిన పని ఏం లేదు, ఇక్కడే డైరెక్ట్ కనుక్కోమన్నాడు. ఇవి 2 టెర్మినల్స్ ఓపెన్ సర్క్యూట్. చూడండి, VTH = VXY. సో VTH అన్న x and y మధ్య వోల్టేజ్ అన్న ఒకటే కదా, = ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఇది ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి VTH = x and y, VXY = ఓపెన్ సర్క్యూట్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఈ మూడు బ్రాంచెస్ అనేవి మనకి ఎలా ఉన్నాయంటే ప్యారలల్లో ఉన్నాయి. సో ఇవి 2 ఎండ్స్ అనేవి అన్నిటికీ ఒకే పొజిషన్లో ఉన్నాయి. సో ఈ 3 బ్రాంచెస్ మనకి ప్యారలల్లో ఉన్నాయి. సో అంటే మనకి వోల్టేజ్ అనేది అన్నిట్లో సేమ్ ఉంటుంది. సో ఇక్కడ వోల్టేజ్ అనేది ప్లస్ మైనస్ VTH ఉంటుంది. ఈ కరెంట్ సోర్స్ దగ్గర కూడా VTH ఉంటుంది, ప్లస్ మైనస్ VTH. ప్యారలల్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. సో ఈ 3 ఎలిమెంట్స్కి, ఈ 3 బ్రాంచెస్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది, VTH ఆర్ VXY ఆర్ VOC. సో ఈ మూడిట్లో ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నోడల్ అనాలిసిస్ అప్లై చేద్దాం. మనం ఒక సర్క్యూట్ సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా అప్లై చేయొచ్చు, ఏది కన్వీనియంట్గా ఉంటే అది అప్లై చేసుకోవడం బెటర్. సో నేను నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఒక నోడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి VTH ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను VTH తీసుకుంటాను. దిస్ ఈజ్ గ్రౌండ్. సో ఇప్పుడు నోడల్ ఈక్వేషన్స్ రాద్దాం. ఇక్కడ ఒక కరెంట్ వెళ్తుంది, ఇక్కడ ఒక కరెంట్, ఇక్కడ ఒక కరెంట్ అండ్ ఇక్కడ ఒక కరెంట్. ఇక్కడ నుండి కరెంట్స్ లీవ్ అవుతుంది అనుకున్నాం. సో ఈ బ్రాంచ్లో కరెంట్ చూడండి, VTH మైనస్ ఇక్కడ VTH కదా, ఇదంతా VTH కదా, ఇదంతా సింగిల్ బ్రాంచ్, దెర్ ఈజ్ నో రెసిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ మొత్తం ఇక్కడ ఎక్కడైనా VTH అనేది వస్తుంది. సో VTH మైనస్ 2i ఓవర్ 1. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి ఈ బ్రాంచ్లో చూస్తే ఇక్కడ VTH by 1,
VTH minus 0/1. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కరెంట్ అనేది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాం, బట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. అంటే మనం ఏం తీసుకోవాలి, -2, ఇది 2 amperes. సో మనం డౌన్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుందని ఎజ్యూమ్ చేసుకున్నాం, కానీ ఇచ్చిన సర్క్యూట్లో అప్వర్డ్ డైరెక్షన్ వస్తుంది. సో మనం తీసుకున్న డైరెక్షన్కి ఆపోజిట్ వస్తుంది కాబట్టి -2 అండ్ ప్లస్ ఇక్కడ చూడండి, ఈ బ్రాంచ్లో కరెంట్ అయితే ఇక్కడ నుంచి లీవ్ అవుతుంది, దట్ ఈస్ VTH/2 = 0. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే, సో VTH 2VTH minus 2y minus 2 plus VTH/2 is equal to 0. 2 to the 4, 5 VTH/2 is equal to 2y plus 2. ఇవి రెండు అటు తీసుకెళ్ళాను, ఇది సాల్వ్ చేశాను. 5 VTH/2 is equal to 2y plus 2. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, I వాల్యూ కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి, ఇది I అనుకున్నాం కదా, ఇది I. సో ఇక I కరెంట్ ఎలా కనుక్కుందాం, దీని దగ్గర వోల్టేజ్, ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ VTH ఉంది. నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఓకే, ఇక్కడ I కరెంట్ పోతుంది, ఈ రెసిస్టర్ 1 ohm, దీనికి ప్యారలల్లో VTH వోల్టేజ్ ఉంది. మరి నాకు కరెంట్ కావాలంటే, I కావాలంటే ఎలా రాస్తాను జనరల్గా, I is equal to V/R, VTH/1, which is nothing but I is equal to VTH. సో I అన్న మనకి VTH అయింది. సో ఇక్కడ I అంటే VTHతో రీప్లేస్ చేస్తుంది. సో 2 times of I అంటే VTH కదా, ప్లస్ 2, 5 VTH/2. సో 2 VTH plus 2, ఈ 2 VTH తీసుకొస్తే 5 VTH/2 minus 2 times of VTH is equal to 2. 2 2 is 4, 5 minus 4 is nothing but VTH is equal to 4 volts. ఓకే, ఇవన్నీ సాల్వ్ చేస్తే VTH is equal to 4 volts వచ్చింది. అంటే మనకి థెవెనిన్ వోల్టేజ్ వచ్చింది. ఆర్ VXY is equal to 4 volts ఆర్ VOC is equal to 4 volts. ఓకే, మనం ఏదైనా అనుకోవచ్చు. XY టెర్మినల్స్ దగ్గర తీసుకున్నామంటే XY అనుకుంటున్నాం, థెవెనిన్ వోల్టేజ్ అనుకున్నా XY అన్న ఒకటే కాబట్టి, ఓపెన్ సర్క్యూట్ వోల్ట్ అన్న ఒకటే కాబట్టి 4 volts తీసుకుంటున్నాం. సో నౌ థెవెనిన్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. థెవెనిన్ వోల్టేజ్ కనుక్కున్నాం, థెవెనిన్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం. థెవెనిన్ రెసిస్టెన్స్, ఓకే. సో థెవెనిన్ రెసిస్టెన్స్ చూద్దాం. మనకి 3 methods ఉన్నాయని చెప్పాను కదా, బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ 2 methods ఇక్కడ చేస్తాను. దట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ మెథడ్ వెళ్దాం. RTH, థెవెనిన్ రెసిస్టెన్స్ ఆర్ RXY. రెసిస్టెన్స్ XY దగ్గర కనుక్కుంటున్నాం కాబట్టి RXY అనుకుంటున్నాం, లేకపోతే థెవెనిన్ రెసిస్టెన్స్ కాబట్టి RTH అనుకుంటున్నాం. ఈ రెండు ఏది కనుక్కున్నా ఈక్వల్. సో మళ్ళా సర్క్యూట్ డ్రా చేస్తున్నాను నేను. ఓకే, రెసిస్టెన్స్, this is a 2 ampere, this is a 2 ohm, and 1 ohm, plus minus. Okay, so this circuit 1 ohm, this is 2 times of I, this is I, this is 2 ampere, this is 2 ohm. సో ఇక్కడ నేను షార్ట్ సర్క్యూట్ మెథడ్తో కనుక్కుంటున్నాను. అంటే RTH is nothing but, we know that RTH is nothing but R is equal to VTH/ISC. మనకు ఆల్రెడీ VTH తెలుసు, ఇప్పుడు ISC తెలుసుకోవాలి. VTH అంటే 4 volts కదా, 4 volts I guess. ఇందాక కనుక్కున్నాం VTH 4 volts అనుకుంటా, ఇప్పుడు ISC కనుక్కోవాలి ఎంత వచ్చిందో. సో ఇక్కడ ISC అని తీసుకుంటున్నా. ఇక్కడే కదా X and Y టెర్మినల్స్ ఉంది, ఆ X and Y టెర్మినల్స్ ఎక్కడ అనుకున్నానో అక్కడ షార్ట్ సర్క్యూట్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ తీసుకునేటప్పుడు ఏ సోర్సెస్ని టచ్ చేయకూడదు, వెదర్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఆర్ డిపెండెంట్ సోర్సెస్, అవి అలానే ఉంటాయి. ఓకే, టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్
తీసుకున్నప్పుడు అండ్ జనరల్ మెథడ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఇండిపెండెంట్ సోర్స్ని, ఓన్లీ ఇండిపెండెంట్ సోర్స్ని దాని ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో రీప్లేస్ చేస్తారు. సో నౌ దిస్ ఈజ్ ఐఎస్సి, రైట్? ఓకే, ఇక్కడ చూడండి, ఈ బ్రాంచ్లో ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ 0 కదా, ఇది దీనికి ప్యారలల్ ఉంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ 0, ఇక్కడ వోల్టేజ్ 0 అంటే కరెంట్ 0 అవుతుంది. ఇది ఈ ఐఎస్సి అనేది దీనికి ప్యారలల్లో ఉంది. సో ఇక్కడ వోల్టేజ్ 0 అవుతుంది అంటే కరెంట్ 0 అవుతుంది. అండ్ అది ఈ ఐఎస్సి అనేది ఇక్కడ కూడా ప్యారలల్లో ఉంది. ఈ 1 ohm సోర్స్ దగ్గర కూడా వోల్టేజ్ 0 అవుతుంది. 2 ఆంపియర్ సోర్స్ దగ్గర కూడా వోల్టేజ్ 0 అవుతుంది. అలానే ఇక్కడ కూడా వోల్టేజ్ 0 అవుతుంది. వోల్టేజ్ 0 అయితే కరెంట్ 0 అవుతుంది. అంటే I ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చి I కూడా 0 అవుతుంది. ఎప్పుడైతే మనకి I అనేది 0 అవుతుందో ఇక్కడ ఇది డిపెండెంట్ సోర్స్ ఉంది. 2 times of I అన్నాడు ఇక్కడ, 2 times of I. ఇక్కడ I 0 అయింది కాబట్టి మనకి ఇక్కడ ఏమైతుంది, 2 into 0 which is nothing but 0 volts. ఒక వోల్టేజ్ సోర్స్ 0 volts అయిందంటే దట్ ఈస్ రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ 0 volts వచ్చింది కాబట్టి షార్ట్ సర్క్యూట్, ఈ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ తీసుకుంటున్నా. అండ్ అలానే ఇక్కడ 0 volts వచ్చింది కాబట్టి ఈ రెసిస్టెన్స్తో మనకి పని లేదు. అలానే ఇక్కడ 0 amps కరెంట్ వచ్చింది కాబట్టి 0 volts ఉంది, 0 amps వచ్చింది. సో ఈ రెసిస్టెన్స్తో పని లేదు, ఇవన్నీ తీసేస్తున్నాం. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దిస్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 2 amperes కరెంట్ సోర్స్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ సర్క్యూట్ చూడండి, మళ్ళా ఈ ఐఎస్సి అనేది ఈ 1 ohmకి ప్యారలల్లో ఉంది. సో ఈ సర్క్యూట్ మళ్ళీ రీడ్రా చేద్దాం. ఓకే, ఈ సర్క్యూట్ని రీడ్రా చేస్తే ఎలా వస్తుందంటే 2 ampere సోర్స్, ఇది షార్ట్ సర్క్యూట్ అండ్ ఇక్కడ ఒక ఇది ఐఎస్సి ఎక్స్ అండ్ వై టెర్మినల్స్, ఇవి 2 ampere, దిస్ ఈజ్ 1 ohm. సో ఇవి చూడండి, ఈ 3 ప్యారలల్లోనే ఉన్నాయి. సో ఇక్కడ వోల్టేజ్ 0 ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ వోల్టేజ్ 0 అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ 0 అయితే కరెంట్ కూడా 0 అవుతుంది. ఈ బ్రాంచ్లో కరెంట్ 0 అయితే దిస్ ఇస్ విల్ బికమ్ ఓపెన్ సర్క్యూట్ అంటే ఇంకేం ఉపయోగం లేదు కదా. సో అందుకని ఇది కూడా తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు 2 ampere సోర్స్, ఇప్పుడు ఇంకో ఓన్లీ సర్క్యూట్లో ఏముంది, ఓన్లీ 2 ampere సోర్సే ఫ్లో అవుతుంది. సో ఈ 2 ampere సోర్స్ ఇలా ఫ్లో అవుతుంది అంటే ఏంటంటే ఐఎస్సి ఈజ్ నథింగ్ బట్ 2 amperes. సో ఐఎస్సి ఈజ్ 2 amperes వచ్చింది. ఇప్పుడు మనం ఆర్టీహెచ్ కనుక్కున్నాం. ఆర్టీహెచ్ మనం ఏం చెప్పుకున్నాం అంటే ఆర్టీహెచ్ ఈజ్ నథింగ్ బట్ విటిహెచ్ బై ఐఎస్సి. మనం ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. థెవెనిన్ వోల్టేజ్ 4 volts వచ్చింది, ఐఎస్సి 2 amperes వచ్చింది. సో రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 2 ohms. ఆర్టీహెచ్ అనేది 2 ohms అనేది రెసిస్టెన్స్ వచ్చింది. సో ఇంకో మెథడ్ చూద్దాం. ఇప్పుడు మనం చేసిన మెథడ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ మెథడ్ చేసాం. అలానే థెవెనిన్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి 3 మెథడ్స్ చెప్పాం. సెకండ్ మెథడ్ ఒకటి చూద్దాం. అదేంటంటే టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్ మెథడ్. సో ఈ టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, రీటర్ చేస్తాను. సో ఎక్స్ అండ్ వై దగ్గర నేను ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకుంటున్నాను. ఇంటెన్షనల్గా నేను ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో చెప్పాను ఈ టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్ మల్టీమీటర్స్ యూజ్ చేస్తానని. ఒకసారి అక్కడ చూడండి. నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాను, కరెంట్ సోర్స్. అందులో నుంచి కరెంట్ ఐడి వెళ్తుంది అనుకున్నా. వీటి అనేది వోల్టేజ్ సోర్స్ నేను అస్యూమ్ చేసుకున్నా. ఎప్పుడైతే మనం టెస్ట్ వోల్టేజ్ తీసుకున్నామో ఇండిపెండెంట్ సోర్సెస్ అన్ని దాని ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో రీప్లేస్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న 2 amperes కరెంట్ సోర్స్ అనేది దాని ఇంటర్నల్ ఇంపిడెన్స్తో రీప్లేస్ అయితే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో కరెంట్ సోర్స్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, కరెంట్ 0. ఇక్కడ ఈ బ్రాంచ్లో కరెంట్ 0 ఉంటుంది. బట్ డిపెండెంట్ సోర్స్ మాత్రం కదిలేయద్దు, డిపెండెంట్ సోర్స్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ సాల్వ్ చేద్దాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వీటీ కదా, ఇవి 2 ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్ నో యూస్. ఎస్, సో ఇవి 2 ప్యారలల్ ఉన్నాయి. వీటీ కూడా చూడండి, ఈ 3 ప్యారలల్ ఉన్నాయి. వోల్టేజ్ సోర్స్ ఈ 2 ohm and 1 ohm. సో అంటే వోల్టేజ్ అక్రాస్ ద ప్యారలల్ ఎలిమెంట్స్ సేమ్ కాబట్టి ఇక్కడ వీటీ వస్తుంది వోల్టేజ్, అండ్ ఇక్కడ వీటీ వోల్టేజ్ వస్తుంది.
ఇక్కడ గ్రౌండ్ 0 కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, పొటెన్షియల్ VT అవుతుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇది ఎలా VT ఇక్కడ వచ్చిందో నేను అన్ని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఇక్కడ టైం వేస్ట్ అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడ VT అవుతుంది. మళ్ళీ నోడల్ అప్లై చేద్దాం. సో నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తే సో ఈ బ్రాంచ్లో చూడండి, ఈ బ్రాంచ్లో VT మైనస్ దిస్ ఈజ్ 0, గ్రౌండ్ కదా 0, VT మైనస్ 0, VT మైనస్ 2I/1, VT మైనస్ 2I/1 ఓం. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి సారీ VT ఈ బ్రాంచ్లో చూడండి, VT మైనస్ 0/1 ఓం, VT మైనస్ 0/1 ఓం. మళ్ళీ ఈ బ్రాంచ్లో VT మైనస్ 0/2 ఓం, VT మైనస్ 0/2 ఓం. సో ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ VT మనం తీసుకున్నాం బట్ ఇక్కడ కరెంట్ IT అనేది వస్తుంది. మనం జనరల్గా కరెంట్ అనేది VT దగ్గర నుంచి వెళ్తుందని అస్యూమ్ చేసుకుంటాం, అదే కదా నోడల్ అనాలిసిస్. సో బట్ ఇక్కడ మనం అస్యూమ్ చేసుకున్న డైరెక్షన్కి ఈ కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది, అంటే -IT ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ బ్రాంచ్లో ఇక్కడ IT కరెంట్ లీవ్ అవుతుంది బట్ మనం ఎలా అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి -IT. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే 2VT plus VT over 2 is equal to 2I plus IT. Okay, 2 to the 4, 5VT/2. 2 is nothing but 2I plus IT. సో ఇక్కడ మనం I అంటే వాల్యూ ఎంతో చూద్దాం. సో ఈ ఐకి ప్యారలల్గా ఏముందంటే వోల్టేజ్ సోర్స్ VT అనేది ఉందని చెప్పాం కదా. సో I కరెంట్ ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ పక్కన తీసుకొని వద్దాం. ప్లస్ మైనస్ VT అనేది ఉంది, ఇందులో I కరెంట్ పోతుంది అనుకున్నాం, ఇది 1 ఓం రెసిస్టెన్స్. సో ఇప్పుడు I ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దీనికి ప్యారలల్లో వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి VT, I ఈజ్ నథింగ్ బట్ VT బై I ఈజ్ ఈక్వల్ టు V/R కదా. సో VT బై రెసిస్టెన్స్ ఎంత 1 ఓం, I ఈజ్ నథింగ్ బట్ VT. ఓకే, సో I అనేది VTతో రీప్లేస్ చేద్దాం. సో 5VT/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ I అనేది VT కదా, I ఈజ్ ఈక్వల్ టు VT ప్లస్ IT. ఓకే, సో అప్పుడు ఇక్కడ సాల్వ్ చేద్దాం. 5VT/2, ఈ 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. 2VT ఈజ్ ఈక్వల్ టు IT. సో 2 to the 4, 5 minus 4 is nothing but 1. So VT/2 is equals to IT, and ఈ ITని ఇలా తీసుకొస్తున్నాను. సో IT ఓవర్ VT ఈజ్ ఈక్వల్ టు 2. I/V అంటే జనరల్గా మనకి ఈక్వేషన్ ఏంది, V ఈజ్ ఈక్వల్ టు IR. రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే V/I. ఓకే, V/I. ఓకే, దిస్ ఈజ్ VT, దిస్ ఈజ్ VT. ఈ ఈక్వేషన్ చూడండి, R ఈజ్ ఈక్వల్ టు V/I. సో VT ఈ IT ఎలా తీసుకొస్తున్నాను, VT/IT ఈజ్ ఈక్వల్ టు 2. సో R ఈజ్ ఈక్వల్ టు V/I, R ఈజ్ ఈక్వల్ టు V/I, which is nothing but RThevenin. సో RThevenin ప్రీవియస్ కేసులో 2 ohms వచ్చింది, ఇక్కడ 2 ohms వచ్చింది. ఇది సెకండ్ మెథడ్, దట్ ఈస్ టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లంలో కేస్ 2 ప్రాబ్లం చూసారు. నెక్స్ట్ వీడియోలో కేస్ 3 ప్రాబ్లం చూద్దాం. సో ఇంకో విషయం ఏంటంటే టోటల్గా రీప్లేస్ చేద్దాం అసలు సర్క్యూట్ని. ఇదే కదా మనకి ఇచ్చిన సర్క్యూట్, R and XY ఇచ్చాడు. ఈ సర్క్యూట్ని మనం థెవెనిన్ వోల్టేజ్తో రీప్లేస్ చేస్తే ప్లస్ మైనస్ we are going to get 4 volts, which is nothing but VTH. ఇక్కడ RTH వచ్చింది, RTH ఏమో 2 ohms వచ్చింది. ఇక్కడ X and Y టెర్మినల్స్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ VTH. సో ఈ సర్క్యూట్ని మనం ఇలా రీప్లేస్ చేసాం. చూడండి, ఇప్పుడు లోడ్ దగ్గర ఈ X and Y దగ్గర మనం ఏది కనెక్ట్ చేసుకున్నా కానీ మనకి చాలా సింపుల్గా ఉంటుంది. సో అందుకని ఈ థెవెనిన్ వోల్టేజ్ అండ్ నార్టన్ థెవెనిన్ థీరం అండ్ నార్టన్ థీరం అనేది ఉపయోగిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, దీన్ని మళ్ళా సింప్లిఫై చేస్తే మనం నార్టన్ కరెంట్ వస్తుంది, నార్టన్స్ థీరం వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇలా చేస్తాం కదా నార్టన్ కరెంట్.
this is x and y. So this is ISC and this is RM. ISC is nothing but VTH by I is equal to V by R, RTH. VTH anta 4 by 2. This is nothing but 2 amperes. So ikkada 2 amperes current vastundi. RN is equal to RTH kabatti, which is equal to 2 ohms. Okay. Idi Norton current and Thevenin theorem. Thevenin theorem ni source transform cheste Norton theorem aithe vastundi. So idi friends, so thank you for watching, and next video lo manam case 3 problem చేస్తున్నాం. ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఉంటుంది, ఇండిపెండెంట్ సోర్సెస్ ఉండదు. సో షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే క్వశ్చన్ చేయండి. వ్యాలిడ్ డౌట్స్ అయితే ఐ విల్ టేక్ ఏ సెషన్, ఒక సెషన్ తీసుకుందాం డౌట్స్ మీద. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.